మీరు ఎంత తక్కువ తిన్నా బరువు తగ్గట్లేదా? ఎన్ని డైట్లు చేసినా కానీ మీ బరువులో మార్పు లేదా? అలాగే జిమ్‌లకి వెళ్తున్నా ఫలితం కనిపించట్లేదా? అయితే అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు మంచి డ్రింక్ రెసిపీ అయితే చెప్పబోతున్నాను. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీ బాడీ లోపల నుంచి అయితే పూర్తిగా సెట్ అయిపోతుందండి. అవునండి, మీరు వింటున్నది పూర్తిగా నిజము. ఈ డ్రింక్ కనుక మీరు తాగడం అలవాటు చేసుకుంటే మీ బాడీలో ఎక్కడ పేరుకొని ఉన్న మొండి ఫ్యాట్ అయినా సరే కరిగి బయటకైతే వచ్చేస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ని ఎలా తాగాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నీ కూడా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. నిజం చెప్పాలి అంటే మనలో చాలా మంది హెల్త్ గురించి మేము కేర్ తీసుకుంటున్నామని అయితే అనుకుంటూ ఉంటారు కదా. జంక్ ఫుడ్ తినడం వల్ల, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ అయితే ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ టైంలోనే నేనైతే ఈ డ్రింక్ తాగడం అలవాటు చేసుకున్నాను. దీనివల్ల అయితే నాకు చాలా గొప్ప రిజల్ట్ అయితే కనిపించాయండి. కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వంటగదే మనకి వైద్యశాల, ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది ఎప్పుడు కూడా. ఒకప్పుడు మెడిసిన్ ఉండేది కాదు, ఇంగ్లీష్ మెడిసిన్ మొత్తం ఆయుర్వేదం ప్రకారమే నడిచే వాళ్ళందరూ. సో ఇప్పుడు మళ్ళీ మనం అదే పాటిస్తున్నాము. ముందుగా మన వంటగదిలో దొరికే ఒక 4 మిరియాలని తీసుకొని ఇలా దంచుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నా పర్వాలేదు, ఇలా కచ్చాపచ్చాగా దంచినా పర్వాలేదు. తర్వాత చక్కగా ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ సోంపు అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు సోంపుని చక్కగా మరగనివ్వాలన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే ఆ సోంపులో ఉన్న గుణాలన్నీ కూడా మనకి వాటర్లో రిలీజ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా అయితే మరిగించుకోవాలి. మిరియాలు మనకి కొలెస్ట్రాల్ని కరిగించడానికి చాలా ఉపయోగపడతాయి. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత సోంపు మనం ముందుగా దంచుకున్న మిరియాల పౌడర్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నాము. మిరియాల పొడి కొద్దిగా అంటే 1-2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. తర్వాత ఇందులో మన ఒంటికి చలువ చేసే ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. అది ఏంటో కాదండి, బెల్లం. చూసారా, చిన్న ముక్క బెల్లం కూడా వేసుకొని కరిగించుకొని ఇదంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే దీనిని మనం తాగేయచ్చు అనమాట డైరెక్ట్గా. టీలు కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా అవి మానేయడానికి మంచి ఆల్టర్నేట్ అని చెప్పవచ్చు. ఇలా రోజుకొక డ్రింక్ తయారు చేసుకొని కనుక తాగినట్లయితే మన బాడీలో పేరుకొనున్న వ్యర్థాలన్నింటినీ బయటకు పంపించేస్తాయి. దానివల్ల మన బాడీ మంచిగా డీటాక్స్ అవుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ అయితే చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వడకట్టుకొని తాగేయడమే అండి. ఎంత ఈజీగా. కావాలంటే చల్లారిన తర్వాత గోరువెచ్చలుగా అయినా తాగొచ్చు, లేదు అంటే మనకి టీ ఎలా తాగుతామో ఆ విధంగా అయినా తాగొచ్చు. ఈ ఒక్క డ్రింక్ తాగడం వల్లే మన బరువు అయితే పూర్తిగా తగ్గిపోదు. దీనితో పాటు మంచి డైట్ అవసరము, అలాగే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అయితే అవసరం. అయితే ఈ డ్రింక్ని వరుసగా వారం రోజులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. 2 రోజులు తీసుకున్నట్లయితే మనకి కడుపులో బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు అనేవి తగ్గిపోతాయి. 4 రోజులు తీసుకున్నామంటే మనకి బాడీలో ఎనర్జీ లెవెల్స్ అయితే పెరుగుతాయి. 6 రోజులు తీసుకున్నట్లయితే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయిపోతుంది. అలాగే కనీసం 7 రోజులు తీసుకుంటే మన బాడీ లైట్గా ఫీల్ అవ్వడం అయితే అర్థమైపోతుంది. మనకి వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మినిమం ఈ డ్రింక్ని అయితే వారం రోజులు వరుసగా తీసుకోవాలండి. అప్పుడే మీ బాడీలో చేంజ్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇందులో వేసిన పదార్థాల వల్ల మన బాడీ హీట్ పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇందులో మనము మిరియాలేమో మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తాయని తెలుసుకున్నాం కదా. అలాగే సోంపు మన బాడీకి కూల్నెస్ని పెంచుతుంది. అంటే సోంపు మన బాడీని చల్లగా ఉంచుతుంది. అలాగే ఇందులో బెల్లం యాడ్ చేయడం వల్ల అది కూడా మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి ఎటువంటి డౌట్ అవసరం లేదండి. చక్కగా మీరైతే ఈ డ్రింక్ని కంటిన్యూగా తాగొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ ఎవరికైనా ఎలర్జీస్ ఉంటాయి ఈ ఐటమ్స్తో, అంటే సోంపు కానీ, మిరియాలు కానీ, బెల్లం కానీ, అలాంటి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేసేయండి ఈ డ్రింక్ని. అలాగే ఈ డ్రింక్ ఎప్పుడు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాము. దీనివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ డ్రింక్ వల్ల. అవేంటో తెలుసుకుందాము.
ఈ డ్రింక్ ఒక్కటే తాగితే మనం వెయిట్ తగ్గుతాము అని అనుకోవద్దండి. ఈ డ్రింక్ మన వెయిట్ లాస్కి అయితే చాలా సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ డ్రింక్ తాగి తగ్గేస్తే ఆల్మోస్ట్ అందరూ తగ్గిపోతారు కదా, అలా కాదు. ఇది మన మెటబాలిజంని బూస్ట్ చేసి మన వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి డ్రింక్స్ అనేవి తాగడం మనకి ఖచ్చితంగా అవసరం. అలాగే చాలా మంది దగ్గు, జలుబు అనే సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ డ్రింక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ డ్రింక్ మన బాడీలో ఇమ్యూనిటీని అయితే చాలా బూస్ట్ చేస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థను అయితే చాలా బలంగా చేస్తుంది. అలాగే ఈ డ్రింక్ తాగడం వల్ల మనకి ఫేస్ అయితే గ్లో పెరుగుతుందండి. అంటే వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత ఫేస్ అంతా గ్లో పోతుంది కాబట్టి ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే మనకి ఫేస్ గ్లో పోకుండానే మనం వెయిట్ లాస్ అయితే అవుతాము. అలాగే చాలా మందికి పీరియడ్స్లో స్టమక్ పెయిన్ అలా ఉంటాయి కదా, చాలా మంది పీరియడ్స్ పెయిన్తో చాలా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ డ్రింక్ అమృతం అనే చెప్పుకోవచ్చండి. ఈ డ్రింక్ తాగడం వల్ల ఆ పెయిన్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది. అలాగే ఈ డ్రింక్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రమే దీని ఫలితాలు అయితే చాలా బాగా వస్తాయి. అలాగే లేదు కుదరలేదు మేము ఖాళీ కడుపుతో తాగలేము అని అనుకునే వాళ్ళు నైట్ భోజనం చేసిన 1 గంట తర్వాత తీసుకున్నా కానీ అద్భుత ఫలితాలను అయితే చూస్తారు. కాబట్టి ఈ డ్రింక్ ఏమీ లేదండి, మనం చక్కగా తయారు చేసుకున్నాం కదా, ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగారంటే బాగుంటుంది. అలాగే దీనిని ప్రతిరోజు కూడా ప్రాపర్ టైంలో తీసుకోవాలి. అలాగే మనకి 1 గ్లాస్కి మించి అయితే ఎక్కువ తాగకూడదు. అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారండి, డ్రింక్ పిల్లలకి తాపించవచ్చా, పిల్లలకి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉన్నారండి. పిల్లలకైతే 18+ వాళ్ళకైతే ఇవ్వచ్చండి, 18 బిలో వాళ్ళకి వద్దు. ఎందుకంటే వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి ప్రతిదీ అవసరము వాళ్ళ బాడీకి. కాబట్టి ఎదిగే పిల్లలకి మాత్రం వద్దండి. 18+ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ డ్రింక్స్ తాగొచ్చండి, నో ప్రాబ్లం. మీ బాడీ చేంజ్ కావాలంటే మీ హ్యాబిట్స్ని కూడా చేంజ్ చేసుకోవాలి కదా, కాబట్టి ఈ రోజు నుంచే ఒక డెసిషన్ తీసుకోండి, నేను వెయిట్ తగ్గాలి అని. తప్పకుండా ఫలితం అయితే కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే రికమెండ్ చేయండి. అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరు ఛానల్ని హైప్ చేయండి. దీనివల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకి రీచ్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ టిప్స్ కావాలన్నా, వెయిట్ లాస్ వీడియోస్ కావాలన్నా, మోటివేషన్ వీడియోస్ కావాలన్నా నా ఛానల్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.